Hello everyone, welcome to KPSR's UPSC Universe. So my name is Bharat Sattar, faculty for Science and Technology. Friends, మనందరికి తెలిసిన విషయమే ఈరోజు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అందులో కొంత వెయిటేజ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా కేటాయించడం జరిగింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడ మనకి జనరల్గా జనరల్ స్టడీస్లో మనకి థర్డ్ సెక్షన్లో మనం చూడొచ్చు జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ ఈసారి వచ్చిన క్వశ్చన్ పేపర్లో కొంతవరకు జనరల్ సైన్స్కి ఇంపార్టెన్స్ తగ్గించారు. గతంలో అడిగినటువంటి 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం చూస్తే జనరల్ సైన్స్ ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి క్లియర్గా మనం చూస్తే. బట్ ఈసారి పెద్దగా జనరల్ సైన్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్లు అనేది కనపరాలేదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్సే మనం చూడొచ్చు. ఎనీహో మనకి ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్స్ అంటే మనకి ఆ కీ అనేది మనకి మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్స్ అనేది నేను ఇక్కడ మీకు ఇండికేట్ చేయనున్నా. సో మోర్ ఓవర్ మీ అందరికి ఆల్రెడీ ఇవి చూసే ఉంటారు క్లియర్గా మనం చూస్తే మనకి 150 మార్కులకి 150 అటెంప్ట్ చేసింటారు. ఎందుకంటే మనకి టీఎస్పీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీకు ఖచ్చితంగా దీంట్లో గినక ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామినేషన్లు ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో గినక కొంతవరకు యాక్యురసీ మెయింటైన్ చేస్తే మీకు 70 నుంచి 80 మార్కులు వచ్చేదానికి స్కోప్ ఉంది. మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది మరి అంత డిఫికల్టీ లెవెల్ అనుకోవాల్సిన అవసరం లేదు, అలానే ఈజీ లెవెల్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక మోడరేట్గా వచ్చినాయని మనం చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఒక్కొక్కటి ఎగ్జామిన్ చేస్తే వెళ్తాం. ఇది చూడండి, ప్లాంట్ సోర్సెస్. ఇదే క్వశ్చన్ గతంలో కూడా మనకు అడిగింటారు. ప్లాంట్ సోర్సెస్ని బేస్ చేసుకొని ఇంతకుముందు ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఉంది. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ మనం చూడవచ్చు. కాకపోతే అది కొంత మనకి మెమరైజ్ చేసుకోవాల్సిన అంశాలు, అందులో ఈజీగా మనం ఎలిమినేషన్ ద్వారా మనం రిమూవ్ చేయొచ్చు. ఆ పెన్సిలిన్ అనేది మానవుడు మొట్టమొదటగా తయారు చేసినటువంటి యాంటీబయాటిక్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని మనం ఎప్పుడో స్కూల్ లెవెల్లో మనం చదివింటాం. ఇక్కడ చూడండి, పెన్సిలిన్ అనేది మనం చూస్తే అఫ్ కోర్స్ పెన్సిలియం నోటేటమ్ అనేటువంటి ఒక ఫంగై నుంచి దాన్ని డెవలప్ చేసింటాం. సో దీనికి క్లియర్గా మనకి దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనం చూస్తే ఏ అనేది 3తో మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ 2 మనం రిమూవ్ చేయొచ్చు. 1 and 3 అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ రెండిట్లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి క్లియర్గా క్వినైన్, ఇది కూడా మనకి చాలా ఫేమస్ సబ్స్టెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. క్వినైన్ సల్ఫేట్, అదేవిధంగా సింకోనా బార్క్ ఇలాంటివి మనం చూడవచ్చు క్లియర్గా. ఇక్కడ చూడండి క్వినైన్ అనేది సింకోనా బార్క్ నుంచి మనం తీసుకోవచ్చు. అది జనరల్గా యాంటీ మలేరియల్ డ్రగ్ కిందకి మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూసి. ఓకే, ఇక్కడ సి అనేది మనం చూస్తే ఏ అనేది 3తో మ్యాచ్ అవుతుంది క్లియర్గా. మనకి ఏ అనేది 3తో అంటున్నాం, అదేవిధంగా సి అనేది 2తో మ్యాచ్ అవుతుంది. సో ఈజీగా మనకి ఒకవేళ మనకి తెలిసి ఉంటే ఇవి కామన్ గా మనకు కనిపిస్తాయి. పెన్సిలిన్, క్వినైన్ అనేది మనం ఎప్పుడన్నా మనం చూసే ఉంటాం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ ని ఇక్కడ ఎలిమినేషన్ చేయొచ్చు. A3, C2 ఉండేది ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే. 4th వన్ క్లియర్ గా మనం చెప్పుకుంటే. కాకపోతే ఇక్కడ చూడండి, లీవోడోపా, ఇది యాక్చువల్ గా మనం చూస్తే ఆ లీవోడోపా అనేది జనరల్ గా అది పార్కిన్సన్స్ డిసీజ్ లో యూజ్ చేసేటువంటి ఒక డ్రగ్. బేసికల్ గా మనం చూస్తే న్యూరోలాజికల్ డిజార్డర్స్ లో ఆల్జిమర్స్ డిసీజ్, అదే విధంగా పార్కిన్సన్ డిసీజ్ అనేది మనం జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. సో పార్కిన్సన్ డిసీజ్ రావడానికి కారణం ఆ డోపమైన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం. మన బాడీలో న్యూరో ట్రాన్స్మిటర్స్ లో డోపమైన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల పార్కిన్సన్స్ డిసీజ్ గురవుతూ ఉంటాం. ఓకే, ఎనీహౌ అలాంటి వాటిని పార్కిన్సన్ డిసీజ్ కు ఒక మెడిసిన్ ఏంటంటే ఎల్-డోపా అని మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది వెల్వెట్ బీన్ నుంచి మనం తీసుకోవచ్చు. ఈ టాక్సాల్ అనేది కొంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ లో యూజ్ చేసినటువంటి ఒక సబ్స్టెన్స్ క్లియర్ గా మనం చూస్తే ఇది పసిఫిక్ యూ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఎనీహౌ దీని ఆన్సర్ క్లియర్ గా మనకి 2 తెలియకపోయినా కూడా ఈ పెన్సిలిన్, క్వినైన్ మీద మీకు ఐడియా ఉంటే క్లియర్ గా ఈ ఆప్షన్ ని మీరు పెట్టేయచ్చు క్లియర్ గా. ఓకే, D4, అదేవిధంగా B అనేది మనకి 1, ఓకే, A అనేది 3, అదేవిధంగా C అనేది 2. కాబట్టి మనం ఎలా పెట్టొచ్చు అంటే దీనికి ఆన్సర్ క్లియర్ గా దీంతో మనం ఇండికేట్ చేయొచ్చు. సో చాలా మంది దీన్ని ఆప్ చేసింటారు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి క్లియర్ గా మనం చూస్తే ఇందులో మనకి వాస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది జనరల్ గా ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడ మినిమైజ్ చేస్తూ వచ్చా పేజెస్ అనేది క్లియర్ గా మనం చూస్తే. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఇది ఎప్పుడో మనం జీకే క్వశ్చన్స్ కిందకి మనం చూసింటాం. ఈ నోబెల్ ప్రైజెస్ అనేది మనకి బేసికల్ గా మన ఇండియన్ సైంటిస్టులకు సంబంధించి వెంకట్రామన్ రామకృష్ణన్, ఈయన మనకి ఈ మధ్య కాలం వ్యక్తి అనుకోవచ్చు క్లియర్ గా. ఎందుకంటే ఆయనకు నోబెల్ ప్రైజ్ అనేది
2009లో వచ్చింటది క్లియర్. ఇక్కడ అరేంజ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నోబెల్ లారియట్స్ ఇన్ ద క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది రిసీవింగ్ ద ప్రైజెస్ అంటున్నాం. ఓకే, టైం స్కేల్ ని బేస్ చేసుకొని అరేంజ్ చేయమన్నారు క్లియర్ గా. ఓకే, ఇక్కడ మనకి వాళ్ళ సంవత్సరాలు గుర్తు పెట్టుకోలేకపోయినా కూడా సివి రామన్ అనేది మనకు ఒకటి గుర్తుంటుంది క్లియర్ గా చాలా మందికి. ఓకే, ఫస్ట్ మనం చూసి ఉంటాం ఇండియాలో సివి రామన్. ఇక్కడ మనకు ఫస్ట్ సి రావాలి. కాకపోతే ఇక్కడ చూసేటువంటి హరగోవింద్ ఖురానా ఈయన ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ జీన్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఫస్ట్ టైం ఒక ఆలిగో న్యూక్లియోటైడ్స్ అనేది డెవలప్ చేశారు. ఈ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అనేది మనం చూస్తే మనకు చంద్రశేఖర్ లిమిట్ అనేది మనం చూసి ఉంటాం. ఓకే, స్టార్ లైఫ్ సైకిల్ అప్పుడు ఒకవేళ అది బ్లాక్ హోల్ కిందికి రీచ్ అవ్వాలంటే, దాని లైఫ్ సైకిల్ అయిపోయినప్పుడు అది బ్లాక్ హోల్స్ కిందికి కన్వర్ట్ అవ్వాలంటే చంద్రశేఖర్ లిమిట్ ని క్రాస్ చేయాలి. 1.4 సోలార్ మాసెస్ అనేది వాల్యూని క్రాస్ చేయాలి. దాన్నే చంద్రశేఖర్ లిమిట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి మెయిన్ క్లూ ఏంటంటే ఈ క్వశ్చన్ కి ఈయన రీసెంట్ వ్యక్తి క్లియర్ గా. ఓకే, రీసెంట్ వ్యక్తి అంటే ఈ మధ్య కాలంలో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి పర్సన్ మనకి 2009లో మనం చూడొచ్చు యాక్చువల్ గా. సో వీళ్ళంతా మనకి బిఫోర్ ఎప్పుడో క్లియర్ గా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ సి అంటున్నాం, లాస్ట్ లో ఈయన ఉండాలి. ఈ ఆప్షన్స్ మనం ఎత్తుకుంటే క్లియర్ గా సిఏ అంటే లాస్ట్ లో చివరి వ్యక్తిన కాబట్టి ఏ అనేది ఇక్కడ ఉండాలి. సో ఉన్న ఆప్షన్స్ లో మనకు ఒకటే ఈ వెంకట్రామన్ రామకృష్ణన్ మనం ఐడెంటిఫై చేయగలిగితే రీసెంట్ పర్సన్ అని. ఓకే, ఈయన కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ మన ఇండియన్ సైంటిస్ట్ క్లియర్ గా మనం చూస్తే 2009లో మనం చూడొచ్చు. ఓకే, సిఏ. నెక్స్ట్ మనకి హరగోవింద్, ఈ సి తర్వాత హరగోవింద్ ఖురానా, తర్వాత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది చూడండి 114 క్వశ్చన్. ఇది మన భారతదేశంలో మన శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్ అనేది ఎలా డెవలప్ అయినటువంటి ఐడియా మనకు ఉన్నట్లయితే ఈజీగా దానికి ఆన్సర్ చేయొచ్చు. మనందరికి తెలిసే ఉంటుంది, మనందరం అఫ్ కోర్స్ స్పేస్ టెక్నాలజీ చదివే ఉంటారు. అందులో లాంచ్ వెహికల్స్ గురించి అఫ్ కోర్స్ నా రెగ్యులర్ క్లాసెస్ లో కూడా నేను చెప్పింటా క్లియర్ గా మనం చూసింటే ఇన్స్టిట్యూషన్ లో. సో లాంచ్ వెహికల్స్ అనేది SLV-3, తర్వాత ASLV, తర్వాత PSLV, తర్వాత GSLV, ఈ మధ్య కాలంలో SSLV, ఫ్యూచర్ లో RLV రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ కూడా మనం తయారు చేయాలనుకుంటున్నాం. సో ఈ SLV-3 అనేది ఒక బేసిక్ లాంచ్ వెహికల్, మనం తయారు చేసినటువంటి బేసిక్ లాంచ్ వెహికల్. ఇక్కడ చూడండి పేలోడ్స్ అడుగుతున్నారు, అవి జస్ట్ ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం. మహా అంటే అందులో ఒక 40 kg పేలోడ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి తర్వాత అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, సెకండ్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇందులో ఒక 150 kg పేలోడ్. క్లియర్ గా ఫస్ట్ ఇది ఉండాలి, ఫోర్త్ ఇది ఉండాలి. ఆప్షన్స్ ఎతకండి క్లియర్ గా. ఇక్కడ ఏమని అరేంజ్ చేయమన్నాడు, అరేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ద ఇస్రో రాకెట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ పేలోడ్ అంటున్నాం. లో టు హై అంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇది రావాలి, ఫోర్త్ ఇది రావాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ వెరీ ఈజీ ఎలిమినేషన్. ఫస్ట్ టు ఫోర్త్ ఆ సీక్వెన్స్ ఎవల్యూషన్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఇది మనకు ఐడియా ఉంటే చాలు. ఇంకా మనకు తెలిసిందే GSLV వెహికల్స్ 4th జనరేషన్ లాంచ్ వెహికల్స్. క్లియర్ గా ఈ మధ్య కాలంలో GSLV వెహికల్స్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే GSLV MK3, దాన్ని LVM3 అంటున్నాం. అవి దాదాపుగా 4000 kg నుంచి 8000 kg మోయగలుగుతాయి. అది టాప్ లో ఉన్నటువంటి హెవీ లిఫ్ట్ వెహికల్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ సెకండ్ ఇది రావాలి. సో ఈజీగా మనకి 1, 1, 4, 3 తర్వాత ఓకే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV XL. మహా అంటే ఇది ఒక 1800 kg వరకు తీసుకెళ్ళగలుగుతుంది పేలోడ్ మనం చూస్తే. ఓకే, ఇక్కడ క్లియర్ గా ఆన్సర్ మనం చూస్తే ఫస్ట్ ఇది పెట్టాలి, సెకండ్ ASLV ఆర్డర్ లో సెకండ్ జనరేషన్, థర్డ్ వన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, సెకండ్ వన్ ఓకే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. నేను క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పింటా. ఈ మధ్య కాలంలో మనం కండక్ట్ చేసినటువంటి PCM బ్యాచ్ లో కానీ లేదా హిట్ ప్రోగ్రామ్స్ లో కానీ దీని గురించి నేను క్లియర్ గా డిస్కస్ చేసింటా. నా క్లాస్ ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ నా క్లాసెస్ అనేది విన్న వాళ్ళు క్లియర్ గా ఇలాంటివి ఆన్సర్ ఈజీగా కరెక్ట్ పెట్టింటారు క్లియర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ మీరు చూడండి ఇక్కడ. ఓకే, వెరీ బేసిక్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా నేను చెప్పా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను చెప్పింట సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అనేది ఒకటి ఉంది మనకి, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. హెల్త్ ఇష్యూస్ గురించి మనం క్లియర్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ లో డిస్కస్ చేసి ఉంటాం బేసిక్ గా. ఓకే, ఎనీహౌ మనకి హెల్త్ ఇష్యూస్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కిందకి మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, 3.3 అనేది కమ్యూనికబుల్ డిసీజెస్, 3.4 అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ లో కొన్ని పేర్లు మెన్షన్ చేసి ఉంటాయి. సో ట్యూబర్క్లోసిస్ గురించి, HIV గురించి, హెపటైటిస్ B గురించి, మలేరియా గురించి, వాటర్ బోర్న్ డిసీజెస్ గురించి, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ గురించి. మీరు క్లియర్ గా 3.3 టార్గెట్ లో మీరు చూస్తే నేను చెప్పిన పేర్లన్నీ కనిపిస్తాయి.
నేను ఎప్పుడు క్లాస్లో చెప్తుంటా రెగ్యులర్గా. సో అక్కడ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆ పేరులో 3.3లో ఏ పేర్లతో అయితే డిసీజ్ గురించి మెన్షన్ చేశారో వాటిని మనల్ని ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో 2030 వరకు అడుగుతూనే ఉంటారని చెప్పింటా క్లియర్గా. అదే ఇక్కడ వచ్చింది క్లియర్గా మీరు చూస్తే. చూడండి కలరా అదొక వాటర్ బోన్ డిసీజ్ క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఫైలేరియాసిస్ వెక్టర్ బోన్ డిసీజ్, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్. ఫైలేరియాసిస్ అనేది ఒక మస్కిటో బోన్ డిసీజ్ కిందకి మనం చెప్పొచ్చు, క్యూలెక్స్ మస్కిటోస్. సో దాని ఆన్సర్ వచ్చేసి వెక్టార్ బోన్ అని మనం చెప్పుకోవచ్చు. ట్యూబర్క్లోసిస్ 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీబీని ఎరాడికేట్ చేయాలనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.3లో చెప్తుంది. మన భారతదేశం నెక్స్ట్ ఇయర్ 2025కి టీబీని ఎరాడికేట్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఉన్నాం. సో టీబీ పైన ఇలాంటి వాటి గురించి ఏదో ఒక విధంగా క్వశ్చన్స్ అనేది అడుగుతూనే ఉంటారు. ఓకే, టీబీ అనేది ఒకటి డ్రాప్లెట్స్ ద్వారా, ఇంకొకటి ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్ గా దీనికి ఆన్సర్ మీరు చూస్తే ఓకే ఏ అనేది 4 తో రిలేట్ అవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఓకే 2 ఉంది, 3 ఉంది. క్లియర్ గా మనం కలరా, టైఫాయిడ్ ఇవన్నీ వాటర్ బోన్ డిసీజెస్ కిందకి మనం చెప్పుకోవచ్చు. సో ఫైలేరియాసిస్ వెక్టార్ బోన్. ఓకే ఇక్కడ చూడండి బి అనేది 3 తో లింక్ అవ్వాలి. సో ఆప్షన్ అనేది ఏ అనేది 4, అదే విధంగా బి అనేది 3 తో, అదే విధంగా మనకి సి అనేది 1 తో. క్లియర్ గా ఆన్సర్ మనం చూస్తే దీనికి ఓకే దీని ఆన్సర్ మనం ఇది చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే ఫ్రెండ్స్. ఓకే వెరీ ఈజీ టు ఎలిమినేట్ దట్ ఆప్షన్స్ క్లియర్లీ. ఓకే సో కొంతవరకు మనకి సైన్స్ పైన ఐడియా ఉంటే ఈ రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది కొంతవరకు చాలా మంది మంచిగానే రాసింటారు క్లియర్ గా మనం చూస్తే. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ లో మనం చూస్తే ఏపీ వాళ్ళకైతే గ్రూప్ 1 అనేది చాలా టఫ్గా వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ ఇక్కడ తెలంగాణ పేపర్ అనేది కొంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది మోడరేట్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే అది మరీ అంత డిఫికల్ట్ లెవెల్లో లేవు, అలా అని ఈజీ లెవెల్స్లో లేవు, మోడరేట్గా కొంతవరకు ఉన్నాయి. కొంతవరకు లాజికల్గా ఆలోచించి ఎలిమినేషన్ని కనుక మీరు అప్లై చేసి ఉంటే ఈజీగా అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు మీరు రైట్ పెట్టి ఉండొచ్చు. ఓకే ఎనీహౌ ఇక్కడ చూడండి ఇది మనకి క్లియర్గా మన ఇండియాలో న్యూక్లియర్ వెపన్ టెస్ట్ 1974లో 1998లో మనం క్లియర్గా మనం చూడొచ్చు. పోక్రాన్ 1, పోక్రాన్ 2. అప్పుడు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఒక బాంబుని. ఓకే 98లో ఒక 5 బాంబ్స్ ని సిరీస్ గా ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాం క్లియర్గా. దాని పేరేమో స్మైలింగ్ బుద్ధ అని, దీని పేరేమో ఆపరేషన్ శక్తి అని. ఇందులో వాళ్ళు అదే అడిగారు. ద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిస్క్రైబ్డ్ ద ఫస్ట్ పోక్రాన్ టెస్ట్ యాజ్ ఎ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. ఓకే అది జస్ట్ మనం టెస్ట్ చేయడానికి ఎక్స్ప్లోజన్ జరిపించాం క్లియర్ గా మనం చూస్తే న్యూక్లియర్ వెపన్. సో అఫ్ కోర్స్ 1974లోనే మనం చేసినటువంటి టెస్ట్ ఫలితంగానే అంతర్జాతీయంగా న్యూక్లియర్ సప్లైర్స్ గ్రూప్ అనేది ఒకటి ఫామ్ అయి ఉంటుంది క్లియర్ గా మనం చూస్తే. ఎనీహౌ ఈ ఆప్షన్ మనం కొంతవరకు కరెక్ట్ కిందకి మనం అనుకోవచ్చు. ఇక్కడ చూడండి దిస్ న్యూక్లియర్ టెస్ట్ వాజ్ కోడెడ్ నేమ్ యాజ్ స్మైలింగ్ బుద్ధ. క్లియర్ గా ఆప్షన్ వచ్చేసి దీనికి స్మైలింగ్ బుద్ధ కోడ్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ బోత్ 1 ఓకే ఏ అండ్ బి అని మనం చెప్పుకోవచ్చు. ఇది వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. నేను రెగ్యులర్ క్లాస్ లో నేను చెప్పింటా. సో బయాలజీ చదువుకొని పోయేటప్పుడు జనరల్ సైన్స్ లో ఒక 2 చాప్టర్లు మాత్రం కన్ఫామ్ గా చూడండి అని. ఒకటి డిసిఎస్, ఇంకొకటి న్యూట్రిషన్ అనే చాప్టర్ కంపల్సరీ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం అలా చూసాం. బయాలజీలో వచ్చిన క్వశ్చన్లు ఈ 2 మనం క్లియర్ గా చూస్తే ఇంకొకటి ఏదో ఒక దగ్గర ఒకటి ఉంటుంది. ఓకే అదే చెప్తున్నా, జనరల్ సైన్స్ నుంచి పెద్ద క్వశ్చన్స్ అనేది లేవు, అంత టెక్నాలజీ నుంచి ఇక్కడ ఎక్కువ అడిగారు అనేది మనం అనుకోవచ్చు క్లియర్లీ. ఇక్కడ చూడండి విటమిన్ ఏ మనకు తెలిసిన విషయమే, నైట్ బ్లైండ్నెస్. ఓకే విటమిన్ సి స్కర్వీ అనేది, విటమిన్ డి అనేది రికెట్స్ అనేది, B1 వెరీ వెరీ ఈజీగా అవి కనుక చదివి ఉంటే క్లియర్ గా మీరు ఈజీగా ఆప్ట్ చేయొచ్చు. ఓకే B1 అనేది బెరీ బెరీ, ఏ అనేది నైట్ బ్లైండ్నెస్, డి అనేది రికెట్స్, సి అనేది స్కర్వీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈజీగా ఆప్షన్ లో మనం చూస్తే ఏ అనేది సెకండ్ క్లియర్ గా. ఓకే ఫస్ట్ సెకండ్ 2 దానిలో ఉంది ఏ గురించి. బి అనేది ఓకే 1 అంటున్నాం. ఓకే ఇక్కడ సిని డిని బేస్ చేసుకొని ఎలిమినేషన్ చేయాలి. డి అనేది రికెట్స్ అంటున్నాం క్లియర్ గా. ఇక్కడ చూడండి డి అనేది ఇక్కడ 4 లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇది క్లియర్ గా మనం చూస్తే. సో ఏ 2, బి అనేది 1 బెరీ బెరీతో. ఓకే డి అనేది మనం చూస్తే రికెట్స్, విటమిన్ సి అనేది స్కర్వీ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ మధ్య మనకి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవి క్లియర్ గా కింద ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే ఓకే దీనికి క్లియర్ గా ఇండియాస్ నేషనల్ సైన్స్ డే మనందరికి తెలిసిన విషయమే. ఫిబ్రవరి 28 అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. మన సైంటిస్ట్ ఇందాక మనం చూసాం సివి రామన్ ఎఫెక్ట్ ని ఆ రోజు కనుక్కొని ఉంటాడు. అందుకనే దాన్ని స్మరించుకోవడానికి మనకి నేషనల్ సైన్స్ డే అనేది మనం చూడొచ్చు. అఫ్ కోర్స్ ఈసారి ఇక్కడ చూడండి
2024కు సంబంధించి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. రెండు థీమ్లు ఎందుకు ఉంటాయండి? ఉంటే ఒకటే ఉంటది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూస్తే మనకి 2024కి సంబంధించి ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అనేది మనం చూడొచ్చు. సో ఆప్షన్ లో మనం క్లియర్ గా మనం చూస్తే అఫ్ కోర్స్ ఏ బి రెండు మనకి కరెక్ట్ ఎక్కడ ఉన్నాయంటే ఆప్షన్స్ లో ఏ ఓకే ఫిబ్రవరి 22 అంటున్నాం, అంటే బి ఇది రామన్ ఎఫెక్ట్. ఓకే, ఉన్న ఆప్షన్ సి లోనే అది ఉంది, మిగిలిన ఆప్షన్స్ లో అలా లేదు. క్లియర్ గా మనం చూస్తే ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఈజీగా ఈ థీమ్ ఉన్నా తెలిసినా తెలియకపోయినా మనం ఈ రెండింటిని బేస్ చేసుకొని క్లియర్ గా మనం ఎలిమినేషన్ చేయొచ్చు. సో ఏ బి డి ఓన్లీ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్. సెంట్రల్ ప్రోగ్రామ్ లాంచ్ టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ బియాండ్ అంటున్నాం క్లియర్. సో ఈ మధ్య దాదాపుగా ఒక 10,300 కోట్ల రూపాయల ప్రోగ్రామ్ కేటాయించింది. సో దాని పేరు ఇలా మనం పెట్టుకుని ఉంటాం. ఓకే, ఇండియా ఏఐ అని మనం క్లియర్ గా మనం చూస్తే. సో ఇది డైరెక్ట్ గా అది మనం చూస్తే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్న వ్యాక్సిన్స్ పైన క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఖచ్చితంగా. సో ఎస్పెషల్లీ కోవిడ్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత ఆ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ మన ఇండియాలో మిషన్ కోవిడ్ సురక్ష అనేటువంటి పేరుతో ఒక 4 వ్యాక్సిన్స్ ని ఇండిజినస్ టెక్నాలజీతో మనం లాంచ్ చేసాం క్లియర్ గా. అందులో డిఎన్ఏ వ్యాక్సిన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ క్లియర్ గా మనం చూస్తే ఇంట్రానేషనల్ వ్యాక్సిన్ ఇవన్నీ మనం చూడవచ్చు మిషన్ కోవిడ్ సురక్ష కిందకి. యాక్చువల్ గా 4 వ్యాక్సిన్స్ అనేది మనం లాంచ్ చేసాం. అందులో జైకోవ్ డి అనేది డిఎన్ఏ వ్యాక్సిన్ కిందకి, జెమ్కో వ్యాక్ అనేది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కిందకి, కార్బివెక్స్ టిఎం అనేది సబ్ యూనిట్ వ్యాక్సిన్ కిందకి, ఇంకో వ్యాక్ అనేది ఇంట్రానేషనల్ వ్యాక్సిన్ కిందకి మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. సిమిలర్లీ ఇక్కడ అడిగింది ఏంటంటే ఈ మధ్య దీనికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ మనం కొంతవరకు చూసాం కాబట్టి దాన్ని అడిగాడు ఇక్కడ మనం చూస్తే. ఓకే, కోవాక్సిన్ ఇది మనం ఫస్ట్ లో మనం చూసింటాం. భారత్ బయోటెక్ అనేది మనకి ఎప్పటి నుంచో కనిపిస్తూ ఉంది కోవాక్సిన్ విషయంలో. ఇక్కడ భారత్ బయోటెక్ ఇంకొక సంస్థ కలిసి ఉంది దాంతో పాటు మనం చూస్తే. ఇక్కడ భారత్ బయోటెక్ అనేది మనం క్లియర్ గా మనం ఖచ్చితంగా దాని గురించి మనం వినింటాం. అఫ్ కోర్స్ ఇది ఒక ఇనాక్టివేటెడ్ కిల్లుడ్ వ్యాక్సిన్ అని మనం చెప్పొచ్చు. కిల్లుడ్ ఫామ్ లో అందులో మైక్రోబ్ అనేది ఉంటుంది. దట్ మీన్స్ వైరస్ అనేది ఇనాక్టివేటెడ్ ఫామ్ లో ఉంటుంది బేసికల్ గా. వ్యాక్సిన్స్ అనేది లైవ్ అటెన్యువేటెడ్ ఫార్మ్స్, కిల్లుడ్ ఫార్మ్స్ అంటున్నాం. అదేవిధంగా సబ్యూనిట్ ఫార్మ్స్, టాక్సైడ్ ఫార్మ్స్ ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఈ కోవాక్సిన్ అనేది మనకి సమ్వాట్ ఇనాక్టివేటెడ్ కిందకి మనం చూడొచ్చు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే భారత్ బయోటెక్ అలాంగ్ విత్ ఇక్కడ మనం చూస్తే అసలు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది క్లియర్ గా ఇందులో ఉండదు. క్లియర్ గా మనం చూస్తే ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా ఓకే ఐసిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ క్లియర్ గా ఈ రెండు కలిసి దీన్ని డెవలప్ చేశాయని మనం చెప్పుకోవచ్చు కోవాక్సిన్ గురించి మనం చూస్తే. సో అది ఆన్సర్ ఇక్కడ మనకి 1 and 4 అని మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఓకే ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా చాలా క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనకి క్లియర్ గా ఓకే మనకు సంబంధించి ఈ మధ్య చంద్రయాన్ 3 అనేది మనం చూసాం కాబట్టి అఫ్ కోర్స్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, చంద్రయాన్ 1 2008 లో, చంద్రయాన్ 2 2019 లో, చంద్రయాన్ 3 2023 లో మనం చూసింటాం. ఆ 1 ఎప్పుడో 2008 లో పిఎస్ఎల్వి ఎక్సెల్ C11 ద్వారా ప్రయోగించాం. ఈ చంద్రయాన్ 2 అనేది మనకి పార్షియల్లీ సక్సెస్ఫుల్, అది కొంతవరకు ఫెయిల్యూర్ కిందకి మనం పరిగణించవచ్చు. అక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యామో ఓకే దాన్ని సక్సెస్ చేసి చూపించడానికే మనం చంద్రయాన్ 3 అనేది మనం లాంచ్ చేసాం. సో ఈ చంద్రయాన్ 3 లో మనకి LVM-3 అనేది లాంచ్ వెహికల్ మనం యూజ్ చేసాం, M4 యూజ్ చేసాం. చంద్రయాన్ 2 లో మనం చూస్తే GSLV MK3 M1 అనేది మనం యూజ్ చేసి ఉంటాం. ఇక్కడ అడిగింది చూడండి క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఇండియన్ లూనార్ ల్యాండర్. ఓకే, ఇండియన్ లూనార్ ల్యాండర్ దట్ సక్సెస్ఫుల్లీ టచ్డ్ డౌన్ ది లూనార్ సర్ఫేస్. ఓకే, సక్సెస్ఫుల్ గా టచ్ అయింది మనకి చంద్రయాన్ 2 లో మనం చూడలేదు, అది ఫెయిల్యూర్ అయింది చంద్రయాన్ 2 లో మనం చూస్తే. సో మనం చంద్రయాన్ 2 లో ఓన్లీ ఆర్బిటర్ మాత్రమే సక్సెస్ఫుల్ గా మనం చూడొచ్చు. ఇది లాస్ట్ మూమెంట్ లో చంద్రయాన్ 2 అనేది ఆ ల్యాండర్ అనేది మనం ప్లేస్ చేయలేకపోయాం. అది ఖచ్చితంగా అక్కడ క్రాష్ ల్యాండింగ్ జరిగిందని మనం చూసింటాం. సో ఇక్కడ ఇట్స్ నేమ్ వాజ్ చంద్రయాన్ 2 అని ఉంది. సో డైరెక్ట్ గా తప్పు క్లియర్ గా మనం చూస్తే ఏ ఉన్న ఆప్షన్స్ తప్పు అంటే 1, 2 తప్పు. ఇంకా మనకి బిని సిని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది మనం చూడాలి. అఫ్ కోర్స్ మనకి చూడండి ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 14th July ఆ డేట్ ఇచ్చారు 2023. సో అది మనకి కరెక్ట్ క్లియర్ మనం అదే విధంగా బి ఉన్న ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ మనం. సో థర్డ్ వన్ అని మనం చెప్పొచ్చు ఇక్కడ చూడండి. తర్వాత అది ఎప్పుడు మనకు
సక్సెస్ఫుల్ గా టచ్ అయిందంటే ఆగస్ట్ 23వ తారీఖు అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. బి అండ్ సి అని మనం చెప్పుకోవచ్చు ఆన్సర్ లో క్లియర్ గా మనం చూస్తే. ఓకే, దీని ఆన్సర్ మనం చూస్తే సంవాట్ బి అండ్ సి అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఇంకా ఇది డైరెక్ట్ క్వశ్చన్. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం యాక్చువల్లీ ఈ మధ్య ఎక్కడ చూసామంటే ఎక్స్పోసాట్ మిషన్ లో మనం చూసింటాం. ఆ పేరు మనం చూస్తే ఎక్స్పోసాట్ మిషన్ లో క్లియర్ గా మనకి సో అఫ్ కోర్స్ ఎక్స్రే పోలరీ మీటర్ శాటిలైట్ అనేది మనం చూసింటాం. అక్కడ ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి మనకు వచ్చింటారు. అందుకే ఈ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు క్లియర్ గా. అది ఎక్కడుందంటే మనకి బెంగళూరులో ఉంటది క్లియర్ గా. సో దాన్ని ఓకే, అది ఎవరు స్థాపించారంటే సివి రామన్. సివి రామన్ బేస్ చేసుకుని ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఈ రోజు క్లియర్లీ. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెంట్లీ లీడింగ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ టైప్ ఫర్ యూజింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనొచ్చు. సో ప్రెసెంట్ మనకు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకి బేసికల్ గా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిమెట్రీ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ అనిమల్స్. సో అనిమల్స్ లో సిమెట్రీని బేస్ చేసుకొని ఇలా క్లాసిఫై చేయొచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఎసిమెట్రిక్ స్టార్టింగ్ లో అనిమల్స్ లో మనకి ఇన్వర్టిబ్రేట్స్ అనేది ఉంటాయి క్లియర్ గా. ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్ క్లాసిఫికేషన్ లో మనం చూస్తే ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఓకే ఒక పొరిఫెరెన్స్ కాల్ నుంచి ఎకైనోడర్మేటా వరకు మనం చూడొచ్చు. పొరిఫెరా అని, సీలెంట్రేటా అని, ప్లాటీహెల్మెంటిస్ అని, నిమాటీహెల్మెంటిస్ అని, ఓకే అనల్లిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా ఇలాంటివన్నీ మనం చూడొచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో అందులో మనకు చూడండి ఈ ఎసిమెట్రీ అనేది మనకు కనిపిస్తుంది క్లియర్ గా మనం చూస్తే. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ లో దాన్ని కరెక్ట్ గా సిమెట్రీ అంటే మనం ఏదైనా ఒక సెంట్రల్ పాయింట్ ని బేస్ చేసుకొని దాన్ని కట్ చేస్తే రెండు ఈక్వల్ హాఫ్స్ డివైడ్ అవ్వాలి క్లియర్ గా మనం చూస్తే. ఎసిమెట్రీ అనేది కొన్ని అనిమల్స్ లో మనం చూడొచ్చు క్లియర్లీ. సిమిలర్లీ రేడియల్ సిమెట్రీ అనేది మనం సీలెంట్రేటాలో మనం చూడొచ్చు. మధ్యలో యాక్సిస్ అనేది ఉంటది, దాని చుట్టూ ఆర్గాన్స్ అనేది తిరుగుతూ ఉంటాయి. ఓకే, దాని చుట్టూ ఆర్గాన్స్ అనేది ప్లేస్ అయి ఉంటాయి క్లియర్ గా మనం చూస్తే. ఇలా మధ్యలో ఒక యాక్సిస్ ని బేస్ చేసుకొని ఆర్గాన్స్ అనేది ప్లేస్ అయి ఉంటాయి. ఆ యాక్సిస్ ద్వారా మనం కనుక కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ అనేది మనం అచీవ్ అవ్వచ్చు. ఇంకొకటి మనకి బైలేటరల్ సిమెట్రీ. సో మనకి ఎగ్జాక్ట్ గా ఒక పాయింట్ అనేది ఉంటది. సో బైలేటరల్ సిమెట్రీ మనకి హ్యూమన్స్ లో మనం చూడొచ్చు, ఇన్సెక్ట్స్ లో మనం చూడొచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ని బేస్ చేసుకొని మనం కట్ చేస్తే 2 ఈక్వల్ హాఫ్స్ అనేది డివైడ్ చేయొచ్చు. సో సర్క్యులర్ సిమెట్రీ అనేది మనం పెద్దగా మనం చూడం క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, సో ఇందులో ఆప్షన్ సి అనేది మనం చూడొచ్చు. సర్క్యులర్ సిమెట్రీ అనేది ఉండదు. సో ఏసిమెట్రిక్ అనిమల్స్ అనేది కూడా ఉంటాయి బేసికల్ గా మనం చూస్తే. ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిమెట్రీ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ అనిమల్స్ అంటున్నాం క్లియర్లీ. సో ఇదైతే ఉండదు క్లియర్ గా మనం చూస్తే. ఓకే ఇది ఎప్పుడు అన్ని ఇయర్స్ అనేది అడిగారు. ఇది కూడా ఒక జీకే క్వశ్చన్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ GSAT 10 అదే విధంగా GSAT 8 GSAT 15 ఇవన్నీ గగన్ మనకు సంబంధించినటువంటి GPS వ్యవస్థల్లో మనం చూస్తే IRNSS అనేది ఈ మధ్య కాలంలో మనం డెవలప్ చేసాం. IRNSS ఓకే, మన రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. సో ఇక్కడ మనం చూడండి గగన్ వ్యవస్థలో GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ గగన్ అనేది ఈ మధ్య కాలంలో దాని ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే అది యాక్చువల్ గా ఇస్రో, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేశారు. ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్ కోసం దాన్ని ఆ సిస్టాన్ని డెవలప్ చేశారు. కాకపోతే ఆ గగన్ నుంచి ఇతర సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైల్వేస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు ఈ మధ్య మనం చూస్తే. ఈ గగన్ వ్యవస్థలో మనం చూస్తే GSAT 8 అనేది ఒకటి, GSAT 10 అనేది ఒకటి, సిమిలర్లీ GSAT 15 ఇలాంటివి మనం చూడొచ్చు. ఓకే, IRS-1A మన భారతదేశానికి సంబంధించినటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్ అనేది IRS సిస్టమ్ అనేది 1988 లో మొదలు పెట్టింటాం. అదేవిధంగా కమ్యూనికేషన్ శాటిలైట్ సంబంధించి ఇన్సాట్ వ్యవస్థ అనేది మనం 1983 లో మనం మొదలు పెట్టింటాం. ఇది చూడండి IRS-1A అనేది ఫస్ట్ మనం లాంచ్ చేసాం. సో అది 1988 అని మనం చెప్పుకోవచ్చు. ఈ సీక్ మనం చూస్తే 1988. ఇక్కడ మనం సీని బేస్ చేసుకొని ఆప్షన్స్ ఎలిమినేషన్ చేస్తే ఓకే ఈ రెండు కాదు ఇంకా ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా. మనం చూస్తే ఇక్కడ చూడండి సి వచ్చేసి 1 అంటున్నాం. ఓకే, GSAT అనేది రీసెంట్ అది క్లియర్ గా మనం చూస్తే ఓకే ఇక్కడ క్లియర్ గా మనం చూస్తే ఓకే ఇక్కడ ఫస్ట్ ఇన్సాట్ 1D. ఓకే, ఇన్సాట్ వ్యవస్థలో 1B. ఓకే, ఫస్ట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది ఏంటంటే 1983 లోనే 1B అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1C, తర్వాత 1D. క్లియర్ గా మనం చూస్తే ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఇన్సాట్ 1D అనేది కొంతవరకు మనకు చూస్తే D అనేది
కొంతవరకు ఆప్షన్ 3 అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 1990లో మనం చూడొచ్చు క్లియర్ గా. మనం చూస్తే డి ఇన్సాట్ 1D అనేది 1990లో మనం క్లియర్ గా మనం చూడొచ్చు. ఓకే, ఈ జీసాట్ ఓకే ఐఆర్ఎస్ అనేది ఓకే క్లియర్ గా మనం చూస్తే సి అనేది 1 అంటున్నాం. డి అనేది మనం చూస్తే క్లియర్ గా డికి వచ్చేసి మనకి క్లియర్ గా ఓకే 3. ఇక్కడ మనకి సి అనేది 1, 3, డి అనేది 3 ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఇది మనం చూడొచ్చు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇంకా ఏ భాస్కర 2 అనేది మనకి ఇక్కడ మనం సెకండ్ ఇది మనం చూడొచ్చు. బి అనేది మనం చూస్తే జీసాట్ 10 అనేది సమ్వాట్ 2012లో మనం చూడొచ్చు. ఆ టైంలోనే అప్పుడప్పుడే గగన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది క్లియర్ గా మనం చూస్తే. సో దీని ఆన్సర్ వచ్చేసి ఈ థర్డ్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఏ వచ్చేసి 2, బి వచ్చేసి 5, అదే విధంగా సి వచ్చేసి 1, ఇన్సాట్ 1D అనేది మనం చూస్తే 1990లో మనం చూడవచ్చు. ఎందుకంటే దీన్ని కూడా ఎలిమినేషన్ చేయొచ్చు క్లియర్ గా. ఇన్సాట్ వ్యవస్థ అనేది మన ఇండియాలో 1983లో స్టార్ట్ అయింది అంటున్నాం. సో ఫస్ట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది అది ఒకటి గుర్తుపెట్టుకుంటే 1B అని మనం చెప్పుకోవచ్చు. ఐఆర్ఎస్ సిస్టమ్ మన భారతదేశంలో ఫస్ట్ లాంచ్ చేసిందే మనకి 1988లో. అది ఫస్ట్ స్టార్ట్ చేసిందే 1 year ద్వారా అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా నేను చెప్పింటా క్లాస్ లో క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇది 1988 క్లియర్ గా. ఇది ఒక్కటి తెలిస్తే చాలు మనం ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఇన్సాట్ 1D ఇంకా మనకి ఇక్కడ మనం చూస్తే 1983కి దగ్గర ఉండేది 1990. 1B తర్వాత 1C 1D. సో ఇక్కడ మనకి అంటే 1990 అనేది దగ్గర ఉంది కాబట్టి ఈజీగా అది మనం అనుకోవచ్చు క్లియర్ గా మనం చూస్తే. అవన్నీ గుర్తుపెట్టుకునేంత మెమరీలో మనకు ఉండాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఫౌండేషన్ ఉంటాయి కదా, ఫౌండేషన్ ఇయర్స్ అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆ ఫౌండేషన్ ఇయర్స్ ని బేస్ చేసుకొని వీటిని నేను ఎలిమినేషన్ చేస్తున్నా క్లియర్ గా. సో నేను క్లాస్ లో నేను ఫ్రీక్వెంట్ గా చెప్తూ ఉంటా, ఏదైనా ఒక సిస్టమ్ బేస్ సంవత్సరం ఉంటే ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి అని క్లియర్ గా. ఇలా యూజ్ చేసుకోవచ్చు వాటిని క్లియర్ గా మనం చూస్తే. ఎనీహో దీనికి ఆన్సర్ వచ్చేసి 3 అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇది నేను పదే క్లాస్ లో నేను దీని గురించి పదే నేను చెప్పేంట క్లియర్ గా మనం చూస్తే కోర్ లోడింగ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది 2024 మనకి ఇక్కడ మనం చూస్తే కాల్పాకం తమిళనాడు. సో మన భారతదేశంలో 3 stage న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ సంబంధించి అఫీషియల్ గా ఈ మధ్య కాలంలో సెకండ్ స్టేజ్ లోకి మనం ఎంటర్ అయ్యాం. 3 stage లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేది ఫస్ట్ 1 లో యూజ్ చేస్తాం. సెకండ్ స్టేజ్ లో ప్లూటోనియం ఫ్యూయల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్, థర్డ్ స్టేజ్ లో యురేనియం 233 బ్రీడర్ రియాక్టర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇండిజినస్ టెక్నాలజీతో ఈ మధ్య కాలంలో తయారు చేసినటువంటి ఇక్కడ క్లియర్ గా ఒక ఫస్ట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఎక్కడ అంటే మన క్లియర్ గా ఈ కాల్పాకం రీజియన్ లో తమిళనాడులోనే మనం చెప్పుకోవచ్చు. నేరుగా మన ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు క్లియర్ గా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ క్లియర్ గా ఇక్కడ మనకి ఈ చంద్రయాన్ 2. ఓకే, ఇక్కడ చూడండి చంద్రయాన్ 2 గురించి, చంద్రయాన్ 3 గురించి అడగకుండా ఇక్కడ 2 గురించి అడిగారు క్లియర్ గా. మీరు చూస్తే 3 అనేది మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. ఈ మధ్య జరిగింది కాబట్టి 2023లో. ఓకే, ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ఇక్కడ 2 అంటున్నాడు. 2019లో జరిగినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఒక ఆర్బిటార్ తప్పక మిగతా ల్యాండర్ అనేది క్రాష్ ల్యాండింగ్ అయిపోయి ఫెయిల్యూర్ అయింది అంటున్నాను క్లియర్ గా. కాకపోతే దాని మీద క్వశ్చన్ ఉంది. చంద్రయాన్ 2 క్యారీడ్ 8 ఎక్స్పెరిమెంటల్ పేలోడ్స్ ఆన్ బోర్డ్ ఫర్ స్టడీయింగ్ సర్ఫేస్ జియాలజీ కాంపోజిషన్ ఎక్సోస్ఫిరిక్ మెజర్మెంట్స్ ఆఫ్ మూన్ అంటున్నాం. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే అప్పుడు అది ఫెయిల్ అయింది. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ పేలోడ్స్ ఇన్ క్లాస్ అంటున్నాం. అందులో ఉపయోగిస్తాం అంటే ఎక్స్పెరిమెంటల్ పేలోడ్స్ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పదాలు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్లాస్ దాంట్లో మనం చూస్తే చంద్రయాన్ 2 లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనొచ్చు క్లియర్ గా మనం చూస్తే. నాట్ సెన్సిటివ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది ఈ క్లాస్ అనేది మనం చూస్తే నాన్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. సో స్పెక్ట్రోమీటర్ అంటేనే బేసికల్ గా ఎనాలిసిస్ పర్పస్ కోసం లైట్ ను ఉపయోగించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని విశ్లేషించడానికి స్పెక్ట్రోమీటర్స్ అనేది యూజ్ చేస్తుంటాం. యూవి విజిబుల్ స్పెక్ట్రోమీటర్స్, ఎక్స్రే స్పెక్ట్రోమీటర్స్, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్స్. దాని పనేం లేదు, ఆ రీజియన్ లోకి లైట్ రేస్ అనేది పాస్ అవుతూ అక్కడ ఉన్నటువంటి పదార్థాలు కొంతవరకు మనకి అందులో ఏమున్నాయని చెప్పేదానికి అది యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా అవన్నీ ఇమేజెస్ కోసం మనం యూజ్ చేయం బేసికల్ గా. ఇక్కడ చూడండి క్లాస్ ఈస్ అండ్ నాన్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ ఇక్కడ. సో డి ఉన్న ఆప్షన్స్ తప్ప అంటే ఈ 2 తప్పు క్లియర్ గా మనం చూస్తే. సో అఫ్ కోర్స్ బి ఉండేది క్లియర్ గా ఇక్కడ
బి అండ్ ఇది కూడా తప్పు అంటున్నాం. ఏ ఉండేది కూడా తప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఎక్స్రే ఫ్లోరసెన్స్ టెక్నిక్ విల్ డిటెక్ట్ మేజర్ ఎలిమెంట్స్ సచెస్, అదే అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే ఎలిమెంటల్ కాంపోజిషన్ ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎలిమెంటల్ కాంపోజిషన్ మన భూమి సర్ఫేస్ పైన కూడా కొన్ని ఎలిమెంటల్ కాంపోజిషన్ మనం ఉంటది క్లియర్ గా మనం చూస్తే. క్రస్ట్ లో ఆక్సిజన్ టాప్ లో ఉంటుంది, తర్వాత మనం చూస్తే సిలికాన్ ఉంటుంది, తర్వాత అల్యూమినియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది. అది మన భూమికి ఉన్నటువంటి క్రస్ట్ యొక్క నిర్మాణం క్లియర్ గా. బట్ ఇక్కడ మనకి అలాగే సర్ఫేస్, చంద్రుడి యొక్క సర్ఫేస్ ని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేయడానికి అది యూజ్ చేసాం క్లియర్ గా మనం చూస్తే. సో ఆప్షన్ అనేది క్లియర్ గా ఓకే బి అండ్ సి ఓన్లీ అని మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆ చంద్రయాన్ 2 అనేది కొంతవరకు అది పార్షియల్ గా సక్సెస్ఫుల్, ఎందుకంటే ఆర్బిటార్ ని మాత్రమే మనం ప్లేస్ చేసాం క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఆ ల్యాండర్ అనేది ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ల్యాండర్ ని లాంచ్ చేయలేదు, సిమిలర్లీ మనకి రోవర్ ని ప్లేస్ చేయలేదు. ఆ రెండు మనం చంద్రయాన్ 3లో మనం ప్లేస్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే ఓకే ఇంకా నెక్స్ట్ ఇది దీని గురించి కూడా నేను పదే ప్రస్తావించింట. ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దీని మీద సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ మిషన్స్ కిందకి అడిగితే ఖచ్చితంగా దీని మీద వెళ్తారని మనం చెప్పుకుంటూనే ఉన్నాం క్లియర్లీ. ఇక్కడ చూడండి LVM-3 అప్కమింగ్ స్పేస్ టెక్నాలజీలో వచ్చేటువంటి అప్కమింగ్ మిషన్స్ అన్ని మనకి ఒకే ఆప్షన్ LVM-3. దాన్ని ఇంతకు ముందు GSLV MK3 అని మనం చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, GSLV అంటేనే 3 స్టేజ్ ఇంజన్. ఓకే, సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, అప్పర్ క్రయోజెనిక్ స్టేజ్, ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ క్లియర్ గా. ఓకే, థర్డ్ వన్ ఇందులో యూజ్ చేసినటువంటి గగన్యాన్ లో మనం చూస్తే ఆర్బిటార్ మాడ్యూల్, అందులోనే మనకి దాంట్లో సపరేట్ గా క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్స్ అనేది ఉంటాయి క్లియర్ గా. సో అఫ్ కోర్స్ దీనికోసం ఒక 4 వ్యక్తుల్ని ఈ మధ్య కాలంలో మనం ఎంచుకున్నాం. మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పేర్లు కూడా ఈ మధ్య కాలంలో డిక్లేర్ చేసింటారు. ఆ 4 మళ్ళీ 3 మాత్రమే మనం పంపిస్తాం క్లియర్ గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే క్రూ ఆఫ్ 5 అంటున్నాం. సో ఇది తప్పు, 5 మంది కాదు, 3 మాత్రమే మనం పంపించనున్నాం క్లియర్ గా. సో ఈ ఆప్షన్ డి అనేది తప్పు, రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఇది మనం చెప్పుకోవచ్చు, ABC అనేది క్లియర్ గా మనం చూస్తాం. సో ఇవన్నీ కరెక్ట్ క్లియర్ గా మనం చూస్తాం. నెక్స్ట్ వన్ ఓకే, నెక్స్ట్ క్లియర్ గా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూస్తాం. ఇందులో చూడండి మనకి ఈ ఆదిత్య L1 మిషన్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఇది కూడా పదే మనం రెగ్యులర్ క్లాసెస్ లో డిస్కస్ చేయింటాను నేను. అఫ్ కోర్స్ ఆదిత్య L1 క్లియర్ గా మనం చూస్తే సక్సెస్ఫుల్ గా మనం లాంచ్ చేసినటువంటి PSLV ద్వారా లాంచ్ చేసినటువంటి 59th లాంచ్ అని మనం చెప్పుకోవచ్చు. PSLV C57 అందులో ఉపయోగించుంటాం. సో అందులో చూడండి L1 పాయింట్ లాగ్రాంజియన్ పాయింట్ 1 అది భూమి నుంచి ఎగ్జాక్ట్ గా 1.5 మిలియన్ కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. సో భూమి నుంచి సూర్యుడికి ఉన్నటువంటి డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్స్, దాన్నే ఆస్ట్రోనామికల్ యూనిట్ ఉండొచ్చు. ఆ డిస్టెన్స్ లో 1/100వ వంతు డిస్టెన్స్ ని మనం ఎంచుకున్నాం, 1.5 మిలియన్ కిలోమీటర్. సో ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని, ఆ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ అనేది ఉంది. లొకేటెడ్ రఫ్లీ 15 మిలియన్ కిలోమీటర్స్ అన్నాడు. సో తప్పు క్లియర్ గా మనం చూస్తే ఈ ఆప్షన్ మనకి రాంగ్ అని మనం పెట్టేయచ్చు క్లియర్ గా మనం చూస్తే. ద మిషన్ విల్ హెల్ప్ us ఇన్ అండర్స్టాండింగ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్. కంటిన్యూగా సూర్యుడి యొక్క సర్ఫేస్ ని ఎగ్జామిన్ చేయడం. ఓకే, మెయిన్ ఇక్కడ మనం చూస్తే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అని అందులో క్లియర్ గా ఉంటుంది. క్లియర్ గా సోలార్ ఫ్లేడ్స్ ఎలా జనరేట్ అవుతాయి, సోలార్ విండ్స్ అనేది ఎలా జనరేట్ అవుతాయి, సో సూర్యుడికి సంబంధించిన మ్యాగ్నెటో స్పియర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది క్లియర్ గా మనం చూస్తే ఇదంతా మనకి ఆదిత్య L1 ద్వారా మనకు తెలుస్తుంది. అఫ్ కోర్స్ దాన్ని సక్సెస్ఫుల్ గా మనం లాంచ్ చేసాం PSLV C57 ని ప్రయోగించి. అది 59th లాంచ్ ఆఫ్ PSLV అని మనం చెప్పుకోవచ్చు. 60th లాంచ్ ఆఫ్ PSLV అంటే ఎక్స్పోసాట్ మిషన్, అది PSLV C58 అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసే ఆన్సర్ అనేది బి ఓన్లీ కరెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది కొంతవరకు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో రిలేట్ అయినటువంటి క్వశ్చన్స్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఓకే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 80% క్వశ్చన్స్ అనేది కరెక్ట్ గానే పెట్టింటారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అయింటారు కాబట్టి పెట్టింటారు క్లియర్ గా. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి ఒక స్మాల్ డిసడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ సైన్స్ నుంచి పెద్దగా క్వశ్చన్ లేవు ఇక్కడ. ఓకే, ఇందులో జస్ట్ ఏదో బయాలజీలో ఒక 2-3 క్వశ్చన్స్ కనిపించారు. ఫిజిక్స్ నుంచి కానీ కెమిస్ట్రీ నుంచి కానీ పెద్ద క్వశ్చన్స్ అనేది ఇక్కడ చూడలేదు. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎక్కువగా దాని నుంచి క్వశ్చన్స్ అనేది మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ నా హిట్ ప్రోగ్రామ్ హై ఇంటెన్సిటీ థీమ్ బ్యాచ్ లో క్లియర్ గా ఎవరైతే క్లాసెస్ వినింటారో
ఖచ్చితంగా వాళ్ళు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసి కరెక్ట్ పెట్టింటారు. సో త్వరలో మనకి ఇన్స్టిట్యూషన్ ద్వారా మెయిన్స్ కోచింగ్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెయిన్స్ కోచింగ్లో కూడా మనకి ఎక్స్క్లూజివ్గా మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. We will meet in the main session. That's all for this session. Thank you.